నిజం చెప్తున్నా మన హైదరాబాద్లో దోమలు బాగంటే బాగా పెరిగినాయి వాళ్ళ ఓ దిక్కు ఎండాకాలం ఉడకపోతా ఇంకో దిక్కు దోమల దండయాత్ర నరకం అంటే నరకం ఎట్టుంటుందో కనబడుతున్నది ఒక్కొక్కలకు. అయితే ఇప్పుడు మనం అసెంబ్లీ కాడికి పోదాం, ఎందుకో చెప్తా రావి. ఆయ్ ఎవలబ్బా మొత్తం వలేసుకొనున్నాడు, అగో గట్లనే మాట్లాడుతుండు కదా. ఇంతకు ఎవలు అంటారా? చూడుర్రి మంచిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి సారే. మరి గిట్లెందుకు వచ్చిందంటే మన హైదరాబాద్ జనం పరిస్థితి ఎట్లున్నదో కళ్ళకు గట్టినట్టు చూయించిండు. దోమలతోని జనాలకు దిక్మల్ల రోగాలు లత్తన్నాయి, దోమలు బాగా పెరిగినాయి, అసలు పట్టించుకుంటేనే లేరని సుధిరెడ్డి సారు గిట్లా దోమల తెర పట్టుకొని నిరసన చేసిండు. ఫస్ట్ అసెంబ్లీ కాడికి దోమల వలను పట్టుకొస్తే ఈ సెక్యూరిటీలకు కోపం వచ్చింది, వాళ్ళు పర్మిషన్ ఇయ్యలే. ఇక అటెన్క సారే ఈ జాలిని దొడుక్కొని సర్కార్ను గట్టిగా అరుచుకున్నాడు. ఇలా హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. దోమలతోటి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల మీద యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది, ఏ చర్యలు తీసుకుంటలేదు. ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలనైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అంతే కదా నొల్లా, దోమలు పెరుగుతున్నాయి సారు, ఏదో ఒక ఉపాయం చెయ్యురని రేవంత్ సార్ అని అంటేనేమో నన్నేం చేయమంటారు, మున్సిపాలిటీల్లో పని చేయకుంటే నాదా జిమ్మదారని వాళ్ళ మీద తప్పేసి చేతుల్లా పట్టిండు. ఇంకో దిక్కేమో జనము దోమలతోని గిట్ల గోస అంటే గోసపడుతురోల్లా. అసలు దోమలను నమ్మచ్చానోల్లా, వీటితోని ఇప్పటికే మలేరియా, చికెన్ గున్యా రోగాలు వస్తాయి, దావకన్లు కిటకిటలాడుతున్నాయి ఈ బీమాలతోని. అందుకే గిట్లనన్నా సర్కారుకు బుద్ధొత్తదని సుధిరెడ్డి సారు ఇగో గిట్ల నిరసన చేసిండు. అదన్నట్టు ముచ్చట.